అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మంచికి మంచి చెడుకు చెడు అనే కథను విందాం. ఈ కథ గుజరాత్ జానపద కథ. ఇది డిసెంబర్ 2012 చందమామలో ప్రచురింపబడింది. ఆహ్వా అనే గ్రామంలో నిరుపేద బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు చదువుకోలేదు. ఎంత ప్రయత్నించినా ఎక్కడా చేయడానికి తగిన పని దొరకలేదు. అందువల్ల చేసేది లేక రోజు ఇంటింటికి వెళ్ళి బెచ్చమెత్తగా వచ్చిన బియ్యాన్ని పిండిని భార్యకిచ్చేవాడు. ఆమె వండి పెడితే భార్యాభర్తలు నలుగురు పిల్లలు తలా కొంచెం తినేవారు. ఒక్కొక్కసారి బిచ్చమెత్తింది పిల్లలకు మాత్రమే సరిపోయేది. అలాంటప్పుడు ఆలు మగలు ఆకలితోనే పడుకునేవారు. బిచ్చమెత్తిన దానితో కుటుంబం అంతా ఎప్పుడు గాని కడుపు నిండా తిన్న పాపాన పోలేదు. ఆ సంగతి తెలిసినా మరో మార్గం కనిపించక బ్రాహ్మడు బాధపడుతూ అలాగే కాలం గడపసాగాడు. ఆ దుస్థితి తట్టుకోలేక అతని భార్య, నువ్వు తెచ్చేది ఒక్క పూట గడవడానికి కూడా చాలడం లేదు. కుటుంబ పోషణకు నువ్వేదైనా మరొక మార్గం ఆలోచించక తప్పదు అన్నది. ఆ సంగతి నాకు తెలుసు లక్ష్మి. మరో మార్గం కనిపించడం లేదు. నన్నేం చేయమంటావు, నువ్వే చెప్పు అన్నాడు బ్రాహ్మణుడు నిస్పృహతో తలపట్టుకుంటూ. లక్ష్మి కొంచెం సేపు ఆలోచించింది. మన రాజుగారు దయా స్వభావుడని విన్నాను. నువ్వు వెళ్ళి ఆయన్ను దర్శిస్తే సాయపడగలడనుకుంటాను అన్నది. సరే, అలాగే వెళతాను. ఆయన నాకేదైనా దానంగా ఇచ్చినప్పుడు ఆశీర్వదించడం ఎలాగో నాకు తెలియదే అన్నాడు బ్రాహ్మణుడు అనుమానంగా. అదేం పెద్ద సమస్య కాదు. ఆ సమయంలో నీ మనసులో తోచింది చెప్పు చాలు అన్నది లక్ష్మి ఎంతో నమ్మకంతో. మరునాడు తెల్లవారగానే బ్రాహ్మణుడు రాజదర్శనానికి బయలుదేరాడు. రాజభవంతి వద్దకు చేరగానే భటులు అతన్ని రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. అతడు రాజుకు తన దయనీయమైన పరిస్థితిని గురించి విన్నవించాడు. అంతా విన్న రాజు, నీకేం కావాలో చెప్పు అన్నాడు. మహాప్రభు, ఆ సంగతి నాకన్నా తమకే బాగా తెలుసు. నేనొక నిరుపేద బ్రాహ్మణుణ్ణి, అంత మాత్రమే చెప్పగలను అంటూ వినయంగా తల వంచుకున్న బ్రాహ్మడు ఆ తరువాత కొంతసేపటికి తలపైకెత్తి, మంచి ఎప్పుడూ మంచే, చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది అన్నాడు చేయి పైకెత్తి. రాజు మందహాసం చేసి ఒక చీటీ తీసి అందులో ఏదో రాసి బ్రాహ్మడికిచ్చి, దీనిని తీసుకెళ్లి కోశాధికారికి చూపించు అన్నాడు. బ్రాహ్మడు దానిని తీసుకుని కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. కోశాధికారి బ్రాహ్మడిచ్చిన చీటీ తీసి చదివి అతనికి ఒక వెండి కాసు ఇచ్చాడు. బ్రాహ్మడు ఆ వెండి కాసును తీసుకెళ్లి భార్యకిచ్చాడు. ఆమె దానితో కావలసిన వాటిని కొనుక్కుని రావడంతో ఆ రాత్రి కుటుంబంలోని వారందరూ తృప్తిగా కడుపు నిండా తిన్నారు. మరునాడు కూడా బ్రాహ్మడు రాజదర్శనానికి వెళ్ళాడు. రాజు చీటీలో ఏదో రాసిచ్చాడు. దానిని అతడు కోశాధికారి చూపగానే అతడు మరో వెండి కాసు ఇచ్చాడు. ఇలాగే 3-4 రోజులు గడిచాయి. దానిని చూసిన కాపలా భటుడికి బ్రాహ్మడు ఎందుకిలా రోజు తప్పకుండా వస్తున్నాడో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. 5వ రోజు భటుడు బ్రాహ్మడి వెనగ్గా అతన్ని అనుసరించి వెళ్ళాడు. బ్రాహ్మడు నాణెం పుచ్చుకుని నగర పొలిమేలను దాటి తన గ్రామం దారి పడుతుండగా వెనక నుంచి భటుడు అతని భుజం తట్టాడు. బ్రాహ్మడు వెనక్కి తిరిగి చూడగానే, అయ్యా, తమరు రోజు తప్పకుండా వస్తున్నారు. రాజదర్శనం చేసుకుని చీటీ తీసుకుని వెళ్ళి కోశాధికారి నుంచి కాసు పుచ్చుకుని వెళుతున్నారు. మరి మిమ్మల్ని రాజదర్శనానికి ఉచితంగా అనుమతిస్తున్నా నన్ను అసలు పట్టించుకోవడం లేదు. నాకు ఇవ్వవలసిన అంటూ భటుడు మాటను పూర్తి చేయకముందే బ్రాహ్మడు వెనక్కి తిరిగి తన గ్రామం కేసి వేగంగా వెళ్ళిపోయాడు. మరునాడు బ్రాహ్మడు యథాప్రకారం రాజును చూడటానికి వచ్చాడు. అతడు కోశాధికారి కార్యాలయం నుంచి వెలుపలికి రాగానే, అయ్యా, కాస్త ఆగు అంటూ అక్కడికి వచ్చాడు కాపలా భటుడు. ఆగి ఏమిటి అన్నట్టు చూశాడు బ్రాహ్మడు. నీకో సంగతి చెప్పాలి. రాజుగారు నీపై ఆగ్రహంతో ఉన్నారు అన్నాడు భటుడు. బ్రాహ్మడు కొంతసేపు మౌనంగా ఊరుకొని, ఆ తరువాత రాజుగారికి నా మీద కోపం కలిగేలా నేను ఎలాంటి తప్పు చేయలేదే, నా మీద ఆయనకెందుకు కోపం అన్నాడు. భటుడు అతన్ని సమీపించి అటూ ఇటూ ఒకసారి చూసి, నేను రాత్రి అలసిపోయిన రాజుగారి పాదాలు ఒత్తుతూ ఉండగా నా దగ్గరికి వచ్చి వెళుతూ ఉన్న బ్రాహ్మణ్ణి చూశావు కదా, అతడు దీవించేటప్పుడు అతడి నోటి నుంచి దుర్వాసన వెలువడుతున్నది అన్నారు. అయినా రాజుగారితో నిన్ను దగ్గరికి రానియద్దు అని చెప్పడానికి నేనెంతటి వాణ్ణి అన్నాడు గుసగుసలాడుతున్నట్టు మెల్లగా. అవునవును, నువ్వెలా చెప్పగలవు? అయినా ఆ సంగతి చెప్పినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. ఇకపై జాగ్రత్త వహిస్తాను. రేపు రాజుగారిని దీవించటానికి ఆయన వద్దకు వచ్చినప్పుడు నోటికి అడ్డంగా కండువా చుట్టుకుంటాను అంటూ బ్రాహ్మడు వెళ్ళిపోయాడు. మరునాడు బ్రాహ్మడు రాజదర్శనానికి వెళ్ళినప్పుడు నోటికి ముక్కుకు అడ్డంగా కండువాను చుట్టుకుని వెళ్ళాడు. అదృష్టవశాత్తు రాజు దాని గురించి ఆరా తీయకుండా ఎప్పటిలాగే చీటీ ఇచ్చి పంపేశాడు.
భటుడు తనను ఆ రోజు వెంబడించకపోవడం కూడా బ్రాహ్మణుడికి వింతగా కనిపించలేదు. ఆనాటి రాత్రి రాజుగారి కాళ్ళు ఒత్తుతూ భటుడు, రోజు ఉదయం తమ దర్శనానికి వచ్చే బ్రాహ్మణుడు మహా పొగరబోతు ప్రభు అన్నాడు యథాలాపంగా. అంతవరకు పడుకున్న రాజు లేచి కూర్చుంటూ, ఎందుకలా చెబుతున్నావు? ఎంతో వినయం చూపుతూ, భగవద్భక్తి గల మృదు స్వభావిలా కనిపిస్తాడే, రోజూ నన్ను దీవిస్తాడు కూడా అన్నాడు. అతడు ఈరోజు నోటికి అడ్డుగా కండువాను చుట్టుకురావడం తమరు చూశారా అని అడిగాడు భటుడు తలెత్తకుండా రాజుగారి పాదాలు ఒత్తుతూ. చూశాను, బహుశా పన్ను నొప్పి లాంటిదేదో ఉంటుంది అన్నాడు రాజు దాన్నంతగా పట్టించుకోకుండా. కాదు ప్రభు, ఎందుకలా చుట్టుకున్నావని నేను అడిగితే అతడేం చెప్పాడో తెలుసా? అతడు దీవించడానికి మిమ్మల్ని సమీపించేటప్పుడు మీ చెవి నుండి వెలువడే దుర్వాసనను భరించలేకే అలా చుట్టుకున్నానని చెప్పాడు ప్రభు అన్నాడు భటుడు. రాజు ఆ తర్వాత మరేం మాట్లాడలేదు. గాఢంగా నిట్టూర్చి పడుకున్నాడు. బ్రాహ్మణు రోజు తనను దీవిస్తూ చెప్పే మంచి ఎప్పుడూ మంచే, చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది అనే మాట ఆయన మనస్సులో కదలాడసాగింది. మరునాడు బ్రాహ్మడు నోటికి అడ్డుగా ఎలాంటి కట్టు లేకుండా రాజభవనానికి వచ్చాడు. అతడు అక్కడ నుంచి తిరిగి వెళుతూ ఉండగా భటుడు అడ్డుపడి, నాకు ఇవ్వాల్సిన ఈనాము ఇవ్వకుండా నువ్వు తప్పించుకోలేవు అన్నాడు. నన్ను క్షమించు, ఆ సంగతే మర్చిపోయాను అంటూ బ్రాహ్మడు కొంతసేపు ఆగి, ఈరోజు వెండి కాసును నేను వదులుకుంటాను. నువ్వు ఈ చీటిని పట్టుకెళ్ళి కోశాధికారి నుంచి నా తరఫున వెండి కాసు పుచ్చుకో అని చీటిని భటుడికిచ్చి బ్రాహ్మణుడు గబగబా వెళ్ళిపోయాడు. భటుడు ఉత్సాహంగా వెళ్ళి చీటీని కోశాధికారికి చూపాడు. దాన్ని చదివిన కోశాధికారి భటుడిని కాసేపు ఆగమన్నాడు. అంతలో రాజభవనంలోని ఇద్దరు అంగరక్షకులను వెంటబెట్టుకుని క్షురకుడొకడు అక్కడికి వచ్చాడు. వాళ్ళు భటుణ్ణి పెడరెక్కలు విడిచిపెట్టుకోక క్షురకుడు వాడి ముక్కు చెవులు కోసేశాడు. నెత్తురోడుతూ భటుడు కోశాధికారి మీద ఫిర్యాదు చేయడానికి రాజభవనానికి పరిగెత్తాడు. బ్రాహ్మడిచ్చిన చీటి నీ చేతికి ఎలా వచ్చింది అని అడిగాడు రాజు కటువుగా. ప్రభు, నేను ఈనాము అడిగాను, దానికి బదులు అతడు ఆ చీటీ ఇచ్చాడు అన్నాడు భటుడు. పేద బ్రాహ్మణుడితో నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్పావు, అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు కదా అన్నాడు రాజు. రండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.